హలో ఆల్, నేను ఇక్కడ చింతపండు పులిహోరని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పోపుల్ని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జును ఉడకబెట్టుకోవాలి. తర్వాత రైస్ని కుక్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్లు 1 బై 1 ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం రైస్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసి కుక్కర్లో రైస్ని కుక్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ అయితే కుక్ చేశాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని చల్లారబెట్టుకుంటున్నాను పొడి పొడిగా ఉండడం కోసం. తర్వాత మనం చింతపండు గుజ్జును కూడా ఉడికించి రెడీగా ఉంచుకుంటే పులిహోర ఈజీగా కలిపేయచ్చు. ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఈ పోపు దినుసులని వేయించుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ పోపు దినుసులన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జును కూడా ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు ఉడికేటప్పుడే మనం పసుపు, ఆవాలు, 7 నుంచి 8 పచ్చిమిర్చి వేసి ఉడికించుకోండి. పచ్చిమిర్చి అనేవి పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది. మన పులిహోర తింటే చాలా బాగుంటుంది. కొన్ని నార్మల్గా ఫ్రై చేసుకోండి, కొన్ని చింతపండు గుజ్జులో ఉడికించుకోండి. ఇదే పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుంది. గుళ్ళో మనం పులిహోర తింటాం కదా, ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చల్లార్చిన అన్నంలో ఉడికించుకున్న చింతపండు గుజ్జుని కలుపుకోండి. చింతపండు గుజ్జు బాగా కలిపిన తర్వాత మనం వేయించుకున్న పోపులను కూడా కలిపేయండి. కలిపేసి ఉప్పు సరి చూసుకొని కలపండి. మనం ఈ చింతపండు గుజ్జు ఉడికేటప్పుడే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం ముక్క లేని వాళ్ళు 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకోండి. అంటే ఈ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా సింపుల్గా ఈ 3 స్టెప్స్లో కలిపేయచ్చు. ముందు రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ పొయ్యి మీద పెట్టగానే మనం చింతపండు నానబెట్టేసుకోవాలి. తర్వాత పోపులను వేయించుకొని పక్కన పెట్టుకొని నానబెట్టిన చింతపండుని గుజ్జు తీసుకొని చల్లారిన రైస్లో కలిపేసుకొని సింపుల్గా ఈజీగా అనే పులిహోరని చేసేయచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా ఈ 3 స్టెప్స్ని ఫాలో అయిపోయి చేసేయచ్చు. ఎంతో కమ్మనైన పులిహోరను ఫైనల్గా నేను పోపులు కలిపేస్తున్నాను. ఎంత ఈజీయో కదా, మనం చాలా కష్టం అనుకుంటాం కానీ సింపుల్గా ఈజీగా ఇలా ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి చేసేసుకోవచ్చు. రైస్ కుక్ చేయడము, అలాగే పోపులు వేయించుకోవడం, అలాగే చింతపండు గుజ్జు తీసుకోవడం, ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఫస్ట్ రైస్ కుక్ చేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పోపుల్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి చింతపండు గుజ్జుని తీసేసుకోవాలి. ఈలోపు రైస్ చల్లారేలోపు ఈ చింతపండు గుజ్జు ఉడికిపోతుంది. పోపులు కూడా ఫ్రై అయిపోయి ఉంటే మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకి పులిహోర ఫ్లేవర్గా కావాలనుకుంటే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ శనగపప్పు, మినపప్పు వేయించుకొని పొడి చేసుకొని ఈ పులిహోరలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ పప్పుల పొడి మిశ్రమం కూడా వేస్తే పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఒక్కసారి అలా కూడా ట్రై చేయండి. ఈసారి అలా చేసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ బటన్ నా ఛానల్ రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫైనల్గా పులిహోర రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవచ్చు. మనం వేడిగా తినొచ్చు లేదా చల్లగా కూడా తినవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ఫర్ మోర్ వీడియో